హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు అయితే పువ్వులు అల్లడం ఎలాగో చూపిస్తా చూడండి. చాలామందికి పువ్వులు అల్లడం రాదు కదా, రాని వాళ్ళు ట్రై చేయండి. ఇవి ఎలా అల్లాలో చూపిస్తా. ఇటు సైడ్ రెండు అటు సైడ్ రెండు పువ్వులు అయితే పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఒక్కసారి అయితే దారాన్ని ఇలా ఒకసారి అనేసి, ఇప్పుడు 2 ఫింగర్స్ తీసుకొని ఇట 2 సార్లు అనేసి ఆ దారాన్ని ఈ 2 పువ్వులకు అవి అటాచ్ చేసి మెల్లగా లాగాలి. గట్టిగా లాగితే దారానికి పువ్వులు విరిగిపోతాయి. మళ్ళీ 2 పువ్వులు పెట్టుకోవాలి. సేమ్ అలాగే చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు రాని వాళ్ళు ఇలా పూలతో ట్రై చేయకుండా ఏమన్నా పుల్లలతో కానీ లేదంటే పువ్వులు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మొగ్గలు మిగులుతాయి కదా, మొగ్గలతో కానీ అట్లా ట్రై చేయండి. ట్రై చేసి మళ్ళీ కుట్టుకోండి. చూసారా, ఇటు సైడ్ రెండు అటు సైడ్ రెండు. ఇప్పుడు దగ్గరగా చూపిస్తున్నా. ఒకసారి అట్లా అనేసి 2 ఫింగర్స్ అట్లా అనేసి అలా అతికించాలి. ఇవి మళ్ళీ 2-3 సార్లు చూపిస్తున్నా చూడండి, బాగా గమనించండి. మీరు ఎంత చిన్నగా చూస్తే మీకు అంత మెల్లిగా అర్థమవుతుంది. ఇలాగా సేమ్ ప్రాసెస్ అలాగే అన్నమాట. మనం అన్నీ అల్లుకున్న తర్వాత ఇవి మనకు దూరం లేకుండా దగ్గర వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే కొంతమంది ఫస్ట్లో అల్లినప్పుడు చేత రాక పువ్వులు ఏమవుతాయంటే గ్యాపులు వస్తాయి. అట్లా రాకుండా ఒక 2-3 సార్లు ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక మీకు కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు కాలంలో ఎవరి మీద ఆధారపడద్దండి, మన సొంతంగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా మనం పూలే ఏదైనా అల్లిమంటే వాళ్ళు టైం ఉంటే అల్లుతారు, లేకపోతే మాకు పని ఉంది మేమేం ఖాళీగా ఉన్నామా అంటారు కదా. అదేదో మనమే నేర్చుకున్నాం అనుకోండి, ఒకరిని అడగకుండా మనమే చేసుకోవచ్చు ఏదైనా.